హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన వికాస్ భయ్ అని అయితే నేను మిట్టు అయితే వికాస్ అని దగ్గరికి వచ్చినాం. వికాస్ గారి దగ్గరికి తీసుకెళ్తాడంట. ఎక్కడ తీసుకెళ్తారా? పడి పూజకు 18వ మహా పడి పూజకి తీసుకెళ్తారు అందరినీ. పడి పూజకి తీసుకెళ్తుండు. పడి పూజ 18వ మెట్టు 18వ మెట్టు మహా పడి పూజకి నేను వికాస్ గాడు మా మిట్టుగాడు అయితే పోతున్నాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. అంటే మేము మార్నింగ్ 10కేనంట. మనోడు తర్వాత లేట్ అయిపోయింది మనోని వల్ల. అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏం కథ అన్నీ ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయ్యప్ప పూజ ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేను. ఈ పడి పూజ ఫస్ట్ టైం చూస్తున్నా. చూద్దాం, లెట్స్ గో. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణికంఠ మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య. అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ దేవుడవయ్యా శరణమయ్య స్వామి శరణమయ్య. అడవిలో ఉన్న పాలుడవయ్యా అందరికీ మండల పూజలు చేయాలంటే మాలలు వేయాలి, తులసి మాలలు వేయాలి. మండల పూజలు చేయాలంటే మాలలు వేయాలి, తులసి మాలలు వేయాలి. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప.
తెచ్చి మాల వేసుకుంటావే, ఇంత పవిత్రమైన మాల మళ్ళీ ఆ ఇంటికి రాకుండా పంబానది తీరాన ఏ చెట్టుకో గుడి దగ్గరలో వేలాడుతుంది. ఎంత దుర్మార్గం స్వామి అయ్యప్ప. ఎవరు చెప్పినా తీయకండి. ఈ మాల ముత్యాల కాంతితో మెరిసేటి మాల, కాంతితో మెరిసేటి మాల, రతనాల కాంతితో రాజిల్లు మాల, రతనాల కాంతితో రాజిల్లు మాల, అందాల పాలుని పగడాల మాల, అందాల పాలుని పగడాల మాల, కనకమణి కంతుని తులసిమణి మాల, కంతుని తులసిమణి. తీసుకొని వస్తుంది మా గురుసాన్ని తీసుకొని 108 పొయ్యిలకి వెళ్ళి బస్సులు తీసుకొచ్చి ఆ బస్సులో నాటం బట్టి అయ్యప్ప ఎవరి దగ్గర భోజనం చేస్తారో వంట దగ్గర అని చెప్పి తీసుకొచ్చాడు. బొట్టు పెట్టుకుని విభూది. ఇప్పుడు యోగవీరం మహాభోజ్యం సర్వరక్షాకరం దివం దేవజం పార్వతీ ఆనందం శాస్త్రం ప్రణమామ్యం. విష్ణువజ్రం విష్ణు శంభో ప్రియం క్షిప్రప్రసాదగతం శాస్త్రం ప్రణమామ్యం. గగమనం విజ్ఞాపదభూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యం. ఈశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మరి శాస్త్రం ప్రణమామ్యం. విగ్రహం ఆత్మానవరం దేవం శాస్త్రం ప్రణమామ్యం. తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావసతి మానసే పూజ్యం శాతమానసంస్థితం భక్తవరవాహంతారం అయ్యప్పం ప్రణమామ్యం. ఎంత చేతులు పైకి ఎత్తి అయ్యప్ప నీవు లభ్యంగా దిక్కులేరని శ్రీ భూతనాథ సదా రక్ష రక్ష మహాబాబు. చెప్పండి. జ్ఞానముతోను అజ్ఞానముతో తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన సకల తప్పులను మన్నించే హరిహరసుల ఆనంద చిత్తం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. చెప్పండి. అయ్యప్ప దేవ దేవా శరణం తవైవా స్వామి మమైవా శబరిగిరి వాసనాదా అయ్యప్ప హే శరణమిద్యతి స్వామి మీరే మమ్మల్ని స్వయం నుంచి కాపాడాలి. కష్టాల రక్షా స్వయాయ సతతం అందరికీ దేవుడవయ్యా, అభిషేక ప్రియుడవయ్యా, ఆనందమూర్తినివయ్యా, ఓ ఆదరించరవయ్యా హరిహర పుత్ర. ఫ్రెండ్స్ చూసారుగా పూజనైతే చాలా బాగా జరిగింది. సో అన్నదానం కూడా స్వాములకు దీక్ష పెట్టి ప్లస్ నాలాంటి వాళ్ళు జనాలకు కూడా అన్నదానం చేసిరు. సో చాలా మంది వచ్చిరు అనమాట. చాలా రష్ ఉండే. దాంట్లో ఆ ప్రసాదం అంటే ఏం ప్రసాదం అది పంచామృతం పంచామృతం కోసం
ఎంతమంది ఈగర్గా వెయిట్ చేసిరంటే అంతమంది ఈగర్గా వెయిట్ చేసి పంచామృతం తీసిన వీడియో తీయలే, అదొకటి మిస్ అయినాం. ఎందుకంటే మేము కూడా పంచామృతం కోసమే లైన్ కట్టినాం అనమాట. సో అట్లుండే క్రౌడ్ పంచామృతం కోసం. సో ఫైనల్గా మాకైతే దొరికింది, అది చాలా మందికి కూడా దొరికింది, లాస్ట్కి ఇచ్చిరు. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ పూజ కూడా ఫస్ట్ టైం చూసినా కాబట్టి ఇంకా చాలా బాగుంది. నీకు ఎట్లా అనిపించిందిరా? మంచిగా అనిపిస్తుంది. నీకు వచ్చినాయి. నువ్వు కూడా ఫస్ట్ టైమేనా? సరే, నేను కూడా ఫస్ట్ టైమే. నువ్వురా వికాస్? రోజంటే అభ్యర్థి మనకి ఎట్లకైనా మంచిగా అనిపిస్తుంది. సో మన వికాస్ వాడు ప్రతిసారి వస్తాడు అనమాట. సో ప్రతిసారి ఏం కాదని ఇదే వీడికి ఫస్ట్ టైం రావడం. అంటే ఈ విలేజ్, అసలు మనం ఏ విలేజ్కి వచ్చినాం అది చెప్పు. అద్రాస్పల్లి. సో యాదిరాజ్పల్లి అనే విలేజ్లో ఎవరు చేపించారు ఇప్పుడు ఈ పూజ? మీ మా పెద్దాడి నాగేష్ గౌడ్. సో ఆ స్వామి చేపించండి ఈ పూజ. సో చాలా బాగా జరిగింది. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.